పుర్దుగర్లో గోంగూర బోటి వేస్తున్నాం. ఇలా గోంగూర బోటి వీడియో ఫుల్ చూపిస్తా. గోంగూర బోటి ఆయిల్ వేసినాం. అదే ఉల్లిగడ్డ వేస్తున్నాం. ఉల్లిగడ్డ, ప్యాజ్, గోంగూర బోటి, ప్యాజ్, प्याज तेल है बाद में गरम प्याज डालना। ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ వేగినాయి, అల్లం పేస్ట్ వేసుకుంటాం. పసుపు వేసినాం. పసుపు కలుపు. పసుపు వేసినాం. పసుపు పసుపు వేసిన తర్వాత గోంగూర వేసుకోవాలి. అయితే గోంగూర ఉడుకుతుంది. అయితే తహరను కనకరమ్మ ఇద్దరు కలిసి బోటి వేస్తాడు. గోంగూర బోటి వేస్తాడు ఇద్దరు కలిసి. అయితే గోంగూర ఉడుకుతుంది. గోంగూర ఉడికిన తర్వాత బోటి వేయాలి. గోంగూర ఉడుకుతుంది. కనకరమ్మ వేస్తుంది అలా బోటి. చూడు, కనకరమ్మ కలుపుతుంది. తహరేమో ఉప్పు, కారం, పసుపు తాలింపు వేస్తుంది. కనకరమ్మ కలుపుతుంది. బోటి, గోంగూర బోటి, బోటి ఉడుకుతుంది. తాలింపులోనే కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర తాలింపులోనే కొత్తిమీర వేస్తున్నాం. గోంగూర ఇట్లా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. గోంగూర కనకరమ్మకి కలపడం రావట్లే. అయితే తహర కలుపుతుంది. ఇట్లా మెత్తగా ఉడికాలి, ఇంకా ఉడకాలి. అయితే గోంగూర ఉడికింది కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్, ఉప్పు వేస్తున్నాం. ఉప్పు, సాల్ట్ వేస్తున్నాను. కలుపు. గోంగూర ఉడికింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. కారం, గోంగూర ఉడికింది, మెత్తగా ఉడికింది గోంగూర. గోంగూర మెత్తగా ఉడికింది కాబట్టి కారం వేస్తున్నాం. ముందే కారం వేస్తే గోంగూర ఉడకదు. అయితే కారము సరిపడా కారం వేసుకుంటున్నాం. అయితే బోటి వేస్తున్నాం. ఇప్పుడు కారం వేసిన తర్వాత బోటి వేసే ఉంది, ఇంకా ఉంది. బోటి మంచి కలుపు. బోటి వేసినాం. కలుపు. బోటి వేసినాం. గోంగూరలో బోటి వేసినాం. కలుపుతుంది. ఆ చివర కలుపు. ఇంకా కొంచెం కారం పడుతుంది. ఇంకా కొంచెం కారం వేసుకుంటున్నాం. కారం. గోంగూర ఉడుకుతుంది ఇప్పుడు. అయితే బోటి ఉడుకుతుంది. ఫంక్షన్ ఏంటంటే ఇది హల్దీ ఫంక్షన్, పెళ్ళి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తున్నాం. ధనియాల పౌడరు. ఓకే, ధనియాల పౌడర్ కలుపు. గరం మసాలా వేస్తున్నాం. గరం మసాలా కలుపుతారా. అయితే ఫంక్షన్ ఏంటంటే హల్దీ ఫంక్షన్. ఇది హల్దీ ఫంక్షన్. పెళ్ళి కొడుకుని చేస్తాడు. ఆ పెళ్ళి కొడుకుకి ఏమేమి డబల్గా మిట్టా వండినో, బగారా వండినో, మటన్ కర్రీ, దాల్చా. ఇక యాటపోతు కోసిండ్రు కాబట్టి 2 యాటపోతులు కోసిండ్రు. వాటికి పొట్ట పేగులు వచ్చినాయి కాబట్టి గోంగూర బోటి వేస్తున్నాం. ఇప్పుడు గోంగూర బోటి ఉప్పు కారం చూస్తున్నాం. ఉప్పు కారం. అయితే గోంగూర ఇట్లా ఆయిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆయిల్ వచ్చిందంటే గోంగూర ఉడికినట్టు లెక్క. ఓకేనా. అయితే నేను గోంగూర బోటి ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూస్తున్నాను. అయితే లైట్గా ఉప్పు పడుతుంది. సూపర్ ఉంది అసలు, మామూలుగా లేదు. గోంగూర బోటి కొంచెం ఉప్పు పడుతుంది. కొంచెం ఉప్పు, కారం చాలు. ఓకే, సూపర్. కొంచెం లైట్గా 2 మెతుకులు ఉప్పు పడుతుంది. ఓకేనా. అయితే ఇవాళ వండిన ఐటెం చూపిస్తా. ఇక బోటి ఫినిషింగ్ అయిపోయింది. బంద్ చేసినాం. దాల్చా కలుపుతారు. మంచిగా కలుపు. దాల్చా చేసినాం. 150 మందికే. ఓకే. పెరుగు చట్నీ కలిపి పెట్టినాం. అయితే డబల్గా మిట్టా చేసినాం. స్వీటు. అయితే గుజ్జు చేసినాం. చాయ్తో కూడా కాకుండా గుజ్జు డబల్గా మిట్టా చేసినాం. గుజ్జు
అయితే మటన్ కర్రీ వండినాం. బగారా ఇవాళ చేసిన ఐటమ్స్ ఇవి.